అంటే నాకు నచ్చేవా ఇప్పుడు ఎన్నాళ్ళకి ఉండేవాడు కానీ తగ్గాల. గుడ్ మార్నింగ్ ఫర్ ఆస్ బ్యాకప్ డోంట్ బి లేజీ బికమ్ బిజీ అదనమాట. ఒక్కొక్కటి రియాక్షన్ కూడా మనం చూసిన తర్వాత ఆ మాత్రం ఉండాల. చిన్నప్పుడు ఒకలా ఉండేవాళ్ళమి, ఇప్పుడు చూసేసరికి ఒక్కొక్కడు స్టాక్ అవుతున్నాడు అనమాట. అలానే అనుకున్నా, అలానే చేశాను డార్లింగ్. నన్ను నేను ఫుల్ గా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. కంప్లీట్ గా చేంజ్ చేసుకున్నాను. మార్నింగ్ బాక్సింగ్ అయితే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాను డార్లింగ్. బాక్సింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఈ హ్యాండ్ స్టాండింగ్ అయితే నా వల్ల అయితే లేదు డార్లింగ్. ఎంత ట్రై చేసినా సరే హ్యాండ్స్ లెగ్స్ అయితే రైజ్ అయ్యి ఇంకా అక్కడ హోల్డ్ అయితే అవ్వట్లే ఫాస్ట్ గా. అంటే దీనికంటూ ఒక ట్రిక్ ఉంటది, దాన్ని కరెక్ట్ గా పర్టికులర్ గా నేను అనేది ఫాలో అయితే అయిపోతుంది. కానీ పిచ్చి లేసిపోతుంది అనమాట, నాకు అవ్వట్లేదు అని చెప్పేసి. ఇంకా మా మాయ వచ్చాడు కదా, మా మాయ చాలా అన్నాడు అనమాట. చాలా మోటివేషన్ స్పీచెస్ కూడా ఇచ్చాడు. నీకేమనిపిస్తే అదే చేయరా అని చెప్పేసి. చాలా నేను వర్కౌట్ ఆటోమేటిక్ గా చేసుకుంటూ ఉన్నాను, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అలానే మోటివేషన్ స్పీచెస్. నెక్స్ట్ అతను ఎక్స్పీరియన్స్డ్ కదా, అప్పుడు ఏటేడు తిన్నాడో అది ఇది అవన్నీ చెప్పాడు అనమాట. ఇంకా వర్కౌట్ ఈ రోజు యాప్స్ ని, నెక్స్ట్ బాక్సింగ్ ప్రాక్టీస్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ బ్రష్ చేసుకుని ఇంకా స్నానం కూడా చేసేసి ఫుల్ గా ఫ్రెష్ అయిపోయి కిందకైతే వెళ్ళండి. లాస్ట్ వరకు చూడండి నా ఓట్ మీల్ ప్రిపరేషన్ అయితే చెప్తా. ఇంకా కిందకి వెళ్ళేసి 2 గ్లాసెస్ వాటర్ తాగేసి మన ఎన్నో పోషకాలతో కూడిన లడ్డు అయితే తినేసి మనం సలాడ్ కూడా రెడీ చేసుకున్నాం. సలాడ్ రెడీ చేసుకుని దాంతో ఒక బెండకాయ తినేసి కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ గా చియా సీడ్స్ అయితే బాక్స్ లో వేసేసి ఇంకా నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, ఆల్మండ్స్, కిస్మిస్ ఇవన్నీ అందులో వేసేసి నెక్స్ట్ మనకు కావాల్సినంత ఓట్స్ అయితే అందులో వేసేసి బనానాస్ కూడా అందులో పడేసి ప్యాక్ చేసుకుని ఇంకా చిన్న రీల్ చేసేసి ఇంకా కర్రీ ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి చూసాను డార్లింగ్. కాకరకాయ కర్రీ ఉంది, అందులో ఫుల్ గా ఆయిల్ అయితే రిమూవ్ చేసేసి ఇంకా కొంచెం దాల్ అయితే రెడీ చేస్తే దాన్ని కూడా కలుపుకొని నీట్ గా తినేసాను డార్లింగ్. నాకు కాకరకాయ కర్రీ అంటే ఇష్టం కాబట్టి ఆయిల్ ఉన్నా సరే తిన్నాను. ఇంకా డ్యూటీలోకి వెళ్ళిపోయి అన్ని చీట్ మీల్స్ అయిపోయి డార్లింగ్. స్నాక్స్ లోనే ఇన్ని తిన్నాను అని చెప్పేసి ఇంకా తీసుకెళ్లిన ఓట్స్ కూడా సోక్ చేయకుండా ఇంకా అలాగా డే అయితే ఎండ్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజుకి దీంతో ఉంటాం మరి. బెస్ట్.